బైకే గానీ, కారే గానీ, ట్రాక్టరే గానీ ఇట్లా ఏ బండైనా చాలు కాకుంటే ఏం చేస్తారు ఎవరైనా? ఫస్ట్ డక్క కొడతారు. చాలైతే లేదంటే బ్యాటరీ ఈయన వీక్ ఉందా ఏంది అని ప్లగ్గులు ఉడవికి ఉఫ్ ఉఫ్ అని ఊత్తారు. మళ్ళా పెట్టి చాలు చేస్తారు. అయినా అయితే లేదంటే దొబ్బుకుంటా మెకానిక్ దగ్గరికి తీసుకుపోవుడే అవుతుంది. కానీ విమానానికి అట్లా డక్క కొట్ట వశం అవుతుంది దానివల్ల. కానీ అమెరికాలో తయారు చేసిన యుద్ధ విమానానికి ఇప్పుడు కేరళ కాడ గదే పరిస్థితి వచ్చింది. ట్రంప్ కాకను నవ్వేటోళ్ళ ముంగడ బోర్రపడ్డట్టు చేసింది కదా 5th జనరేషన్ F-35 ఫైటర్ జెట్ విమానం. 20 రోజుల సంధి యుద్ధ విమానం రిపేర్కి వచ్చి మన తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఎగరకుండా గోడకొచ్చిన పిడక లెక్క అట్లనే ఉండిపోయింది. ముచ్చటేందంటే పోయిన నెల బ్రిటిష్ నేవీ వాళ్ళు మనోళ్ళు హిందూ మహాసముద్రంలో విమానాలతోటి విన్యాసాలు చేసిరు. ఇక ఆ టైంలో గాలికి ఎగిరిన ఈ విమానం సతాయించింది. ఇదేదో కీడికే ఉన్నదిరా భయ్ అని చెప్పి పైలట్ జప్పన దగ్గర పట్టులున్న తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో విమానాన్ని దించిండు. చిన్నపాటి రిపేరే కావచ్చు అనుకొని విమానం మెకానికులు గదే ఇంజనీరులేవో ఇక వాళ్ళని పిలిపించి ఇక నట్లు బోలొట్లు వైర్లు గీర్లు అన్ని చూసిరు. ఏహే ఇది మనతోటి అయ్యే పని కాదురా భయ్, కంపెనీలో రావాలని వాళ్ళు చేతులు ఎత్తేసిరు. అసలే 100-200 కోట్ల విమానం కూడా కాదా, ఏందక్కో 854 కోట్ల రూపాయలు పెట్టి కొన్న విమానం. మళ్ళీ బ్రిటిష్ రాయల్ నేవీ ఓలుగొనే. ఇక ఇట్లా సతాయిస్తే విమానం ఇజ్జది పోతుందని అమెరికాకి వెళ్ళి విమానం తయారు చేసిన లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ ఇంజనీర్లు వచ్చి విమానం అంతా గలబెట్టిర్రు. దీన్ని ఇక్కడ రిపేర్ చేయలేము, ఏదైనా నట్టు బోల్టులు వైరు స్పేర్ పార్ట్లు కూడా దొరకయిడ. దీన్ని ఇప్పదీసి విమానంలోనో షిప్పుల్లో మన దేశం కొంటపోవాల్సిందని చెప్పి ఆయనతో చేతులు ఎత్తేసిరు. ఇకేమున్నది దాన్ని యాంటోనోవా అనే పెద్ద కార్గో విమానంలోనన్నా లేకుంటే C-17 గ్లోబ్ మాస్టర్ అనే కార్గో విమానంలోనన్నా పట్టుకొని పోవాలని ఇక మధ్య చేసిరు. గంటసేపు రైల్వే స్టేషన్లో బండో కారో పార్కింగ్ చేస్తేనే 50 రూపాయలు తీసుకుంటారా. ఇక 20 రోజుల సంధి ఫైటర్ జెట్ విమానాన్ని ఎయిర్పోర్ట్లో పార్కింగ్ పెడితే ఊకుంటారు. రోజుకి 26,000 పార్కింగ్ ఫీజు పడుతున్నది. ఏహే ఎంతైనా కడతా మీరేం పికర్ పడకూరు అని చెప్పిరు బ్రిటన్ సర్కారులు. ఇక దీని మీద కేరళ సోషల్ మీడియాలో అయితే మస్తు జోకులు వేలుతున్నాయి. ఇంకో దిక్కు కేరళ టూరిజం వాళ్ళు అయితే మా కేరళ ఎంత అద్భుతమైన రాష్ట్రమో చూడురి, యూకే వాళ్ళ F-35 ఫైటర్ జెట్ కూడా మామూలు ఇడిచిపెట్టి పోను అనేటంత అద్భుతమైన రాష్ట్రం మాది అనుకుంటా పోస్ట్ పెట్టి ఎక్కిరియబట్టిరు. ఇక ఇంకోళ్ళు అయితే ఓల్డ్ వస్తువులమ్మే OLX సైట్లో పెట్టినట్టు లేడీ డ్రివెన్ కొత్త టైర్లు కొత్త విమానం కొందామనుకునేటోళ్ళు నలుగురు అన్నట్టు ట్రంప్ ఫోటోతోటి ట్రోల్ చేస్తున్నారు. చూడురి ఎక్కిరించేటోళ్ళ ముంగట ఎల్లెంకల పడ్డట్టు అయిపోయా కదా విమానం ముచ్చట.